హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 9 అయినటువంటి స్ట్రైట్ లైన్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 9Bలో రోమన్ నెంబర్ 1లో 8th and 9th ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండమ్మా, ప్రాబ్లం ఏమి ఇచ్చారు ఇక్కడ. ద వర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ PQR ఆర్ P 2, 1, Q -2, 3 and R 4, 5. Find the equation of the median through the vertex R. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే అమ్మ, ఒక ట్రయాంగిల్ అనేది ఇచ్చారమ్మా. ట్రయాంగిల్ అంటే ఏమి ఇచ్చారు? PQR అనేది ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ PQR అనే వర్టిసెస్ ఇచ్చారు. ఏంటి? P అనేది 2, 1 అని, అండ్ Q అనేది -2, 3 అని, అండ్ R అనేది ఏ విధంగా ఇచ్చారు? 4, 5 అని ఇచ్చారు. అయితే మనం ఏం ఫైండ్ చేయాలట? ఈక్వేషన్ ఆఫ్ ది మీడియన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ చేయాలి త్రూ ద వర్టెక్స్ R ద్వారా పాస్ అయ్యే మీడియన్. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, R అనే వర్టెక్స్ ఇక్కడైనా ఉంది. సో ఈ R నుంచి వచ్చే మీడియన్ అంటే Rకి ఆపోజిట్ సైడ్ ఏంటి? PQ కదా. సో ఈ PQ యొక్క మిడ్ పాయింట్కి ఒక పర్పెండిక్యులర్ అనేదే మీడియన్ అవుతుంది. ఓకేనా? సో ఇది L అనుకుందాం. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఈ RL అనేది ఏంటి? మీడియన్ త్రూ R. ఈ మీడియన్ యొక్క ఈక్వేషన్ అనేది మనం ఫైండ్ చేయాలి. ఓకేనా? చూడండి ఏ విధంగా ఫైండ్ చేస్తాను. ఫస్ట్ ఏమి ఇచ్చారో రాయండి. గివెన్ దట్ ట్రయాంగిల్ PQR అనేది ఇచ్చారమ్మా. అండ్ ఇక్కడ వర్టిసెస్ ఏమి ఇచ్చారు? P 2, 1, Q -2, 3 అండ్ R అనేది 4, 5 అని ఇచ్చారు. ఓకేనా? లెట్ RL బి ద మీడియన్ అని తీసుకున్నాను. RL అనేది ఏం తీసుకున్నానమ్మా? మీడియన్ త్రూ R అనే వెర్టెక్స్ ద్వారా పోయే మీడియన్ RL అని తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? ఈ RL అనేది ఉంది కదా లైన్, ఈ RL యొక్క ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయాలి. అయితే మనం లైన్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయొచ్చమ్మా? వేరియస్ ఫార్మ్స్ ఉన్నాయి. ఏంటి? హారిజంటల్, వర్టికల్, పాయింట్, స్లోప్ ఫార్మ్ అండ్ 2 పాయింట్స్, అదేవిధంగా పాయింట్, ఇంటర్సెప్ట్ అండ్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఈ విధంగా వేరియస్ ఫార్మ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. RL అనేది కదా ఫైండ్ చేయాలి. అయితే ఇక్కడ R అనే పాయింట్ ఏముంది? హియర్ R అనే పాయింట్ ఏంటి? 4, 5 ఉంది. అదేవిధంగా ఇప్పుడు నేను L అనే పాయింట్ ఫైండ్ చేశాను అనుకోండి. L అనేది ఏంటి అవుతుందమ్మా? L అనేది R నుంచి ఏదైతే మీడియన్ డ్రా చేసామో PQకి, L అనేది ఏమవుతుంది? PQ యొక్క మిడ్ పాయింట్ అవుతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ L అనేది ఏంటమ్మా? L ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ PQ అవుతుంది. ఓకేనా? ఇక్కడ P అనే పాయింట్ ఏం తెలుసు? 2, 1 అని తెలుసు. అండ్ Q అనేది -2, 3 అని తెలుసు. 2 పాయింట్స్ ఇప్పుడు x1, y1 అండ్ x2, y2 అనేవి 2 పాయింట్స్ తెలిసినప్పుడు మిడ్ పాయింట్ అనేది ఏమవుతుందమ్మా? x1 + x2/2, y1 + y2/2 అవుతుంది కదా. సో ఆ విధంగా L అనే పాయింట్ ఏమవుతుంది? L అనేది కూడా x1 + x2/2, y1 + y2/2. మరి x1, y1, x2, y2 ఏం తీసుకోవాలి? ఇక్కడ P అనేది x1, y1, Q అనేది x2, y2 అనుకుంటే కనుక ఇక్కడ L అనే పాయింట్ ఏమవుతుంది? x1 + x2 అంటే 2 + -2/2, y1 + y2 అంటే 1 + 3/2 అవుతుంది. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు 2 + -2 అంటే ఏమవుతుంది? ప్లస్ మైనస్ ఏమవుతుంది? మైనస్ కదా. 2 - 2 0 అవుతుంది. 1 + 3 ఏంటి? 4/2 2 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ మీడియన్ RL కావాలి కదా. విచ్ త్రూ R.
ఓకే. సో ఇప్పుడు ఏదైనా లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేస్తే మనకి 2 పాయింట్స్ తెలిస్తే లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయడం ఈజీయేనా? ఇక్కడ మనకి R అనే పాయింట్ తెలుసు 4,5 అని, అండ్ L అనే పాయింట్ 0,2 తెలుసు. లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది? ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ త్రూ 2 పాయింట్స్ x1 y1 అండ్ x2 y2 ఈజ్ ఏమవుతుందమ్మా? 2 పాయింట్స్ తెలిసినప్పుడు y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఏంటి? R L అనేవే కదా 2 పాయింట్స్, అండ్ R అనేది x1 y1, L అనేది x2 y2 తీసుకోండి. ఏమవుతుంది? ఈ ఫార్ములా అప్లై చేయండి. Therefore y minus y1 అంటే 5 is equal to y2 minus y1. y2 అంటే 2, y1 అంటే 5. ఏమవుతుంది? 2 minus 5 by x2 minus x1, 0 minus 4 ఇంటూ x minus x1 అంటే 4. సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? y minus 5 is equal to 2 minus 5 అంటే -3 by -4 ఇంటూ x మైనస్ 4. మైనస్ అనేది పోతుంది. ఇప్పుడు సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ ఏముంది? x మైనస్ 4. సింప్లిఫై చేయండి అమ్మా. ఇక్కడ 4 అనేది డివైడ్ చేస్తుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మల్టిప్లై చేస్తుంది. అంటే 4 ఇంటూ y మైనస్ 5 ఈక్వల్ టు 3 ఇంటూ x మైనస్ 4. ఏమవుతుంది? 4y మైనస్ 4 5 సార్ 20 ఈజ్ ఈక్వల్ టు 3తో మల్టిప్లై చేయండి. 3x మైనస్ 3 4 సార్ 12. సో ఆల్ టర్మ్స్ ఒకవైపు తీసుకురండి. 3x మైనస్ 12, ఈ 4y ప్లస్ 4y కదా, ఇటువైపు వస్తే మైనస్ 4y, అండ్ మైనస్ 20 వస్తే ప్లస్ 20 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. That implies 3x minus 4y plus 8 is equal to 0. ఓకేనా? అర్థమైందా? Therefore, required equation of median through ఏ vertex ద్వారా? through vertex R ఏమవుతుంది? 3x మైనస్ 4y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందమ్మా ఏ విధంగా ఫైండ్ చేసామో? చూడండమ్మా, 9th ప్రాబ్లము ఏమంటున్నారు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ -3,5 అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ త్రూ ద పాయింట్స్ 2,5 అండ్ -3,6 అంటున్నారు. ఓకే, సో ఇక్కడ మనం ఒక లైన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయాలమ్మా. అండ్ ఆ లైన్ అనేది ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అంటే -3,5 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు -3,5 అనే పాయింట్ ఈ విధంగా ఉంది. ఓకేనా? సో ఈ పాయింట్ ద్వారా పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ అనేది మనం ఫైండ్ చేయాలి. అయితే ఇక్కడ ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చారు? ఈ లైన్ అనేది పర్పెండిక్యులర్ టు ద లైన్ విచ్ పాసెస్ త్రూ ద 2 పాయింట్స్. ఈ ఎల్ అనే లైను ఇంకొక లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది. అంటే ఏ విధంగా ఉంటుంది? సపోజ్ ఈ విధంగా తీసుకున్నాను. ఈ ఎల్ అనే లైన్ ఈ ఎం అనే లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది. పర్పెండిక్యులర్ అంటే 90 degrees యాంగిల్ చేస్తుంది. అయితే ఈ లైన్ ఏ పాయింట్స్ ద్వారా పాస్ అవుతుందట? 2 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుందని ఇచ్చారు. సపోజ్ ఆ 2 పాయింట్స్ ఈ విధంగా తీసుకున్నాను అనుకోండి, 2,5 అండ్ -3,6. ఓకే, అయితే మనం ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి? ఈ ఎల్ అనే లైన్ ఉంది కదా, ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. అయితే ఇప్పుడు మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎల్ అనే లైన్ -3,5 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుందని ఉంది. అదేవిధంగా ఈ ఎల్ అనే లైన్ ఎం అనే లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది. ఎప్పుడైనా సరే 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయనుకోండి, వాటి స్లోప్స్కి సంబంధించిన కండిషన్ ఏం తెలుసు మనకి? ఇప్పుడు ఎల్ అనే లైన్ యొక్క స్లోపు m1 అనుకోండి, ఎం అనే లైన్ యొక్క స్లోపు m2 అని తీసుకుంటే కనుక ఎల్ పర్పెండిక్యులర్ టు m కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? m1 ఇంటూ m2 అనేది ఈక్వల్ టు -1 అవుతుందని చెప్పొచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ m అనే లైను ఈ 2 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుందని తెలుసు కదా. సో 2 పాయింట్స్ మనకి తెలిసినప్పుడు
ఆ లైన్ యొక్క స్లోప్ అనేది ఫైండ్ చేయగలమా? సో అప్పుడు m2 అనేది ఏమవుతుంది? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 వస్తుంది. ఎప్పుడైతే m2 వాల్యూ తెలిసిందో అప్పుడు మనం m1 ఏ విధంగా ఫైండ్ చేయొచ్చు? ఈ m2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే డివైడ్ చేస్తుంది. సో అప్పుడు m1 ఏమవుతుంది? -1/m2 అవుతుంది. అంటే m1 అనేది ఏంటి? l అనే లైన్ యొక్క స్లోపు. l అనే లైన్ ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుందో పాయింట్ తెలుసు అండ్ స్లోప్ తెలుసు. పాయింట్ స్లోపు తెలిసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఫైండ్ చేయగలం కదా. ఏ విధంగా ఉంటుంది ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 ఫామ్లో ఉంటుంది. అర్థమైందమ్మా మనం ఏ విధంగా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తామని? సో చూడండి ఇప్పుడు సొల్యూషను. ఫస్ట్ ఏమి ఇచ్చారు రాయండమ్మా. లెట్ L be the line passes through -3,5. సో L అనేది ఒక లైన్ తీసుకున్నానమ్మా, -3,5 ద్వారా పాస్ అయ్యేటట్టు. అండ్ ఇక్కడ ఈ L అనే లైన్ ఇంకొక లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుందని ఇచ్చారు కదా. సో ఆ లైన్ కూడా కన్సిడర్ చేస్తాను. లెట్ M be the line passes through. ఆ లైన్ ఏ పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది? 2 పాయింట్స్ ఇచ్చారు. ఏంటా 2 పాయింట్స్? 2,5 అండ్ -3,6. ఓకేనా? అండ్ ఆల్సో గివెన్ దాట్ మనం ఏంటి L అనే లైన్ ఫైండ్ చేయాలి. ఈ L అనే లైన్ -3,5 ద్వారా పాస్ అవుతుంది అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ విచ్ పాసెస్ త్రూ ద 2 పాయింట్స్ 2,5 అండ్ -3,6 కదా. సో ఏంటి? L ఈజ్ పర్పెండిక్యులర్ టు M అని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు నేను ఈ M అనే లైన్ యొక్క స్లోప్ అనేది ఫైండ్ చేస్తాను. ఓకే, ద స్లోప్ ఆఫ్ ది లైన్ M which passes through 2,5 and -3,6 ఈజ్ ఏమవుతుంది? మనకి స్లోప్ ఫార్ములా ఏం తెలుసు? x1 y1 అండ్ x2 y2 అనే 2 పాయింట్స్ తెలిసినప్పుడు స్లోప్ ఏమవుతుందమ్మా? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 కదా. సో ఆ విధంగా ఇక్కడ 2 పాయింట్స్ ఏం తెలుసు? 2,5 అనేది x1 y1 అవుతుంది అండ్ -3,6 x2 y2 అని తీసుకుంటే కనుక స్లోప్ అనేది ఏమవుతుందమ్మా? స్లోప్ ఈజ్ m, స్మాల్ ఎంతోనే కదా స్లోప్ని డినోట్ చేస్తాం. అయితే మనం ఏ లైన్కి స్లోప్ ఫైండ్ చేస్తున్నాం? m అనే లైన్కి కదా. కాబట్టి mm ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఫార్ములా ఏం తెలుసు? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇక్కడ y2 ఏంటి? 6 మైనస్ y1 5, 6 మైనస్ 5 బై x2 మైనస్ x1 అంటే -3 -2 ఏమవుతుంది? 6 మైనస్ 5 అంటే 1, -3 -2 అంటే -5. ఓకే, -1/5 అయ్యింది. అయితే M అనే లైన్ యొక్క స్లోప్ వచ్చింది కదా. అండ్ ఇక్కడ మనకి కండిషను L అనేది పర్పెండిక్యులర్ టు M. L అనే లైన్ M అనే లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సిన్స్ L ఈజ్ పర్పెండిక్యులర్ టు M కాబట్టి మనకి కండిషన్ ఏం తెలుసు? స్లోప్స్ అనేవి ప్రొడక్ట్ -1 అవుతుంది. అంటే స్లోప్ ఆఫ్ లైన్ L ఇంటూ స్లోప్ ఆఫ్ లైన్ M ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -1 అవుతుంది. ఎందుకు? రెండు కూడా పర్పెండిక్యులర్ లైన్స్ కాబట్టి. అయితే ఇక్కడ మనకి స్లోప్ ఆఫ్ లైన్ L తెలియదు కదా. స్లోప్ ఆఫ్ లైన్ M ఏం తెలుసు? M అనే లైన్ యొక్క స్లోప్ ఏం తెలుసు? -1/5. -1/5 ఈజ్ ఈక్వల్ టు -1. దట్ ఇంప్లైస్ L అనే లైన్ స్లోప్ ఏమవుతుంది? ఈ -1/5. సో ఈ మైనస్ అనేది క్యాన్సిల్ అవుతుంది. 5 ఇక్కడ డివైడ్ చేస్తుంది కదా, RHS సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. ఇప్పుడు మనకి అయితే మనకేమ్మా ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్
passes through x1 y1 with slope m is పాయింట్ టు స్లోపు తీసినప్పుడు పాయింట్ టు స్లోపు తెలిసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఏం తెలుసు మనకి y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో ఆ విధంగా ఇక్కడ మనకి పాయింట్ తెలుసు స్లోపు తెలుసు కదా. పాయింట్ ఏం తెలుసు ఎల్ అనే లైను -3,5 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అండ్ ఎల్ అనే లైన్ యొక్క స్లోప్ ఏమొచ్చింది ఇక్కడ 5 వచ్చింది. సో పాయింట్ టు స్లోపు తెలుసు కదా. సో అప్లై చేయండి ఫార్ములా ఏమొస్తుంది. Therefore, equation of a line passes through point ఏం తెలుసమ్మా -3,5 with slope ఏమొచ్చింది మనకి with slope 5 is ఏమవుతుంది x1 y1 ఏంటి ఇక్కడ -3,5 5 అనేది ఏంటి m. ఫార్ములా అప్లై చేస్తే y మైనస్ y1 ఏంటి ఇక్కడ 5 y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ m అంటే 5 ఇంటూ x మైనస్ x1 అంటే -3 కదా. సో మైనస్ ఆఫ్ మైనస్ అంటే +3 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ సింప్లిఫై చేయండి. y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5తో మల్టిప్లై చేయండి 5x + 15. దట్ ఎంప్లాయిస్ అన్ని టర్మ్స్ ఒకే వైపు తీసుకురండి. 5x ఇది +y కదా, రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే -y అవుతుంది. అండ్ అదేవిధంగా -5ని ఇటువైపు తీసుకొస్తే +5 + 15 ఈక్వల్ టు 0. 5x - y +5 + 15 అంటే ఏమవుతుంది +20 ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్. అర్థమైందమ్మా ఏ విధంగా ఫైండ్ చేసామో. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా ఎక్సైజ్ 9Bలో రోమన్ నెంబర్ 1లో 8, 9 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.